నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 23న కుప్పంకు నారా భువనేశ్వరి 4 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటన. జేసీ వ్యాఖ్యలపై స్పందించిన పెద్దారెడ్డి తనను బహిష్కరించడానికి ఆయనెవరని ధ్వజం. దేవీపట్నంలో పోచమ్మ ఆలయానికి చేరిన వరద నీరు దర్శనాలను నిలిపివేసిన అధికారులు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్న ఎమ్మెల్యే, నియోజకవర్గంలోని పంటలను పరిశీలించిన సత్యానందరావు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు. అంతకుముందు సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిఎస్ శాంతికుమారి, సింగరేణి సీఎండి బాలరాజు పాల్గొన్నారు. యువత ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలలో ఇచ్చిన ఏ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన సమయానికి పరీక్షలు నిర్వహించిన సందర్భమే లేదు. దానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు, వాళ్ళ ఆలోచన విధానాలు ఏమైనా ఉండొచ్చు. కానీ తీరని నష్టం, యుక్త వయసులో ఉజ్వల భవిష్యత్తును ఆలోచన చేసి కోచింగ్ సెంటర్లలో తిరుగుతూ మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాలు తల్లిదండ్రులు కష్టపడి రూపాయి జమ చేసి ఇక్కడికి పంపిస్తే అమీర్పేట్ చౌరస్తాలను, దిల్సుఖ్ నగర్లను, అశోక్ నగర్లను వివిధ కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతూ సంవత్సరాల కొద్ది పరీక్షలు వాయిదా పడుతూ సంవత్సరాల తర్వాత పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు వచ్చే లోపల మీరు కష్టపడి చదివిన పరీక్షా కేంద్రాల్లో మీకు ఇచ్చిన ప్రశ్నపత్రాలు అంతకంటే ముందే జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల్లాగా అమ్మినప్పుడు ఆ విద్యార్థుల యొక్క బాధ, భావోద్వేగం మేము కళ్ళతో చూసినాం, అర్థం చేసుకున్నాం. అందుకే వచ్చిన ఎంబడే తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రద్దు చేసి ఉన్న వాళ్ళందరినీ తొలగించి యూపీఎస్సీ చైర్మన్ కలిసి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా యూపీఎస్సీ క్యాలెండర్ డేట్స్ ప్రకారము పారదర్శకంగా పరీక్షలు నిర్వహించింది. ఎప్పుడు యూపీఎస్సీ మీద ఆరోపణలు రాలేదు, నిర్వహణలో లోపాలు కనిపించలేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నేనే స్వయంగా యూపీఎస్సీ చైర్మన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిసి అక్కడ మన అధికారులందరినీ, చీఫ్ సెక్రటరీ గారితో సహా అందరినీ తీసుకెళ్ళి అక్కడ అధికారులతో సంప్రదించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా కంప్లీట్గా పునర్వ్యవస్థీకరించి యూపీఎస్సీ తరహాలో మార్పులు చేసి ఎంబడే నోటిఫికేషన్స్ ఇచ్చినాం. ఆ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ చేసినాం, మెయిన్స్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. నిన్నటి నుంచి డిఎస్సి పరీక్షలు నిర్వహించడం, 11,000 పై పోస్టుల వాటి పరీక్షలు నిర్వహణ మొదలైంది. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 నవంబర్ అండ్ డిసెంబర్లో పరీక్షలు నిర్వహించడానికి పిల్లలు సహేతుకమైన ఆలోచనతో గ్రూప్ 2 అండ్ 3 సిలబస్ సేమ్ ఉంటుంది. మేము ఇప్పుడు డిఎస్సి పరీక్ష రాసినంబడే గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతాం, మళ్ళీ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడానికి కష్టం అవుతుంది అని అంటే వాళ్ళు చెప్పిన సమస్యలో కొంత విషయం ఉన్నది. కాబట్టి మా బట్టి విక్రమార్క గారు ఎంబడే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారితో మాట్లాడి ఈ విధంగా విద్యార్థులు లేవనెత్తుతున్నారు, ఇందులో కొంత విషయం ఉన్నది, మీరు ఆలోచన చేయండి అంటే తక్షణం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా గ్రూప్ 2 పరీక్షల్ని గ్రూప్ 3 పరీక్షలతో పాటు నవంబర్ అండ్ డిసెంబర్లో నిర్వహించడానికి ముందుకొచ్చింది. నేను ఎందుకు ఇవన్నీ మీతో పంచుకుంటున్నా అంటే ఇవాళ ఈ ఎగ్జామ్స్కి అంతా ప్రిపేర్ అవుతున్నదంతా మీ సహచరులు, మీ ఏజ్ గ్రూప్, లేకపోతే మీ బంధువులో, మీ ఫ్రెండ్సో, మీతో పాటు సేమ్ స్కూల్లో కాలేజీలో చదువుకున్న వాళ్ళు. ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్యను పరిష్కరించడము.
నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మీద వాళ్ళకు విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఎస్, ఈ ప్రభుత్వం పరీక్షలు సరైన సమయంలో నిర్వహిస్తుంది, సమర్థవంతంగా నిర్వహిస్తుంది, సమర్థులైన వాళ్ళను ఎంపిక చేస్తుంది, సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్స్ అండ్ ఉమెన్ రిజర్వేషన్స్ అన్నిటినీ పకడ్బందీగా అమలు చేస్తుంది. ఎవరు ఎలాంటి ఆలోచనలు కానీ అపనమ్మకాలతో ఉండాల్సిన అవసరం లేదు అనేది ఆ భావన రావడానికే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సివిల్స్ మీరు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరు కూడా ఎగ్జామ్స్ నిర్వహించిన సంస్థ మీద ఎవరు ఆరోపణలు చేయలే. ఎందుకంటే ఆ సంస్థ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా, మీ ఫోకస్ అంతా మీ ప్రిపరేషన్ మీద ఉంది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో గత 10 సంవత్సరాలలో ప్రతిసారి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేదానికంటే నిర్వహిస్తున్న సమస్య మీద కొట్లాడడానికి, ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికే చాలా సమయం వాళ్ళది అందులో పోతుంది. అందుకే నా సూచన, మనం నిర్వహణ చేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మా మంత్రివర్గ సహచరులతో చర్చించి ఒక పకడ్బందీ ప్రణాళికతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 కావచ్చు, లేకపోతే పారామెడికల్ కావచ్చు, పోలీస్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, ఏ పరీక్షలైనా ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా సమర్థవంతంగా నిర్వహించాలి. కింజరాపు బ్రాండ్ తరతరాలు ఉండేలా కృషి చేస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర రాష్ట్ర మంత్రులుగా ఎన్నికైన తర్వాత అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడులకు టెక్కలిలో పర్యటించారు. ఈ సందర్భంగా విచ్చేసిన వారిని కూటమి కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేస్తామని అచ్చెన్నాయుడు హామీనిచ్చారు. ఏదైతే వంశధార కింద సాగునీరు అందదో లిఫ్ట్ ఇరిగేషన్లు పెడదాం. మొన్న మీ అందరికీ చెప్పాలి, గత 5 సంవత్సరాలు అచ్చెన్నాయుడు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాడు. పెర్మిషన్లు లేవు, పెర్మిషన్ లేకుండా కట్టారు. అందుకే చివరికి నీరు రావడం లేదని దద్దమ్మలందరూ మాట్లాడారు, చేతకాని వాళ్ళు మాట్లాడారు. వాళ్ళందరికీ సమాధానం, ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ లేవా, చివరి ప్రాంతాలకు నీరు లేదా, చేతకాక దద్దమ్మ మాట్లాడి మీరు ప్రజలకి తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేశారు. నేను మీ అందరికీ మాటిస్తున్నాను, వంశధార ద్వారా చివరి ప్రాంతానికి నీరిస్తాను. ఏవైతే లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయో, ఈరోజు పాలించినోడు దొంగ అయితే కింద వాళ్ళు ఎలాగుంటారు? జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ అయితే కింద ఉన్న వాళ్ళకి ఏది దొరక్క లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్ దొంగలాడేశారు, అందులో ఉన్న వైర్లు దొంగలాడేశారు, ఫీజులు దొంగలాడేశారు. అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర మంత్రివర్గంలో అచ్చెన్నాయుడు గారు ఉంటారనేటటువంటి నమ్మకం మనందరికీ కూడా ఉంటుంది. కానీ ఆయన చెప్పినట్టు ఈ రోజు సింగిల్ ఇంజిన్ కాదు, డబుల్ ఇంజిన్ తో ఈ రోజు మన జిల్లా ముందుకు నడిచారు. రాష్ట్ర మంత్రితో పాటు కేంద్ర మంత్రిగా కూడా ఈ రోజు నాకు పనిచేసే అవకాశం దక్కిందనంటే మొట్టమొదటిగా ధన్యవాదాలు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ ప్రజలకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా చూపించినటువంటి ఆదరణ వల్ల, మీరు మా మీద చూపించినటువంటి ప్రేమ వల్ల 4 దశాబ్దాలుగా కింజరాపు కుటుంబం గల్లీ నుంచి ఢిల్లీ వరకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీనిచ్చారు. ఆలమూరు మండలం పెనికేరు, మోదుకూరు, గుమ్మలేరు, ఆలమూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు. భారీ వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఆలమూరు మండలంలో ఈ భారీ వర్షాల వల్ల రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో అతలోకుతలు అవుతూ ఉన్నారు, చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తూ ఉండే కనీసం 4 అడుగులు 3 అడుగులు నీరు చేలు ఊడ్చిన చేయలేవి, గోదావరిలో ఉంది. ఈ వర్షాలే నీరంతా కూడా గోదావరిని తలపిస్తూ ఉంది. ఈ యొక్క పంట చేలన్నీ చూస్తూ ఉండే, ఈ పంట ఊడ్చింది మనకి మళ్ళా
ఉపయోగపడదు. ఈ పూర్తిగా మునిగిపోయింది. మళ్ళీ ఓడ్చాలన్న ఆకుమడి లేని పరిస్థితి. మళ్ళీ వర్షాలు తగ్గిన తర్వాత నీరంతా లాగిన తర్వాత మళ్ళీ ఈ పంట ఏ విధంగా మళ్ళీ పండించుకోవడానికి తెలియని దిక్కుదోషం అయితే రైతుల్లో ఉంది. మరి ఈ మండలంలో 10,000 ఎకరాలు వరి ప్లాంటేషన్ అయిందమ్మా. దగ్గర 7,000 నాట్లు వేశారు. ఇంచుమించు 1,000-1,500 ఎకరాల ముందు కూడా ఉంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్పీ మురళీకృష్ణన్ పరిశీలించారు. తాడిపత్రిలో జరిగిన ఉద్రిక్త పరిస్థితిపై ఆయన ఎస్పీకి వివరించారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనని బహిష్కరించడానికి ఆయనేమైనా జిల్లా కలెక్టరా, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ ప్రశ్నించారు. ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఇక్కడ ఈ జిల్లాలో ఉండేటువంటి పరిస్థితుల గురించి ఆయనతో వినియోగించుకోవడం జరిగింది. ఆయన కూడా దీనిపైన న్యాయం చేస్తా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చైర్మన్కి ఏం హక్కులు ఉండే బహిష్కరించడానికి? మీరు గతంలో ఓడినా ఫ్యాక్షన్ చేస్తా, గెలిచినా ఫ్యాక్షన్ చేస్తా అన్నారు. మీ మీడియా వాళ్ళంతా వక్రించి కదండి, ప్రక్షాళన చేస్తా అని చెప్పిన, ప్రక్షాళన చేస్తా అని చెప్పిన. మీరంతా మీరు కొటేషన్లు పెట్టి అప్పుడు చెప్పినా నేను ఇప్పుడు అది గతంలో నేను చెప్పినది ప్రక్షాళన చేస్తా అని. మీరు దాన్ని వక్రీకరించి టీఆర్పీ గురించి వాళ్ళు రాసుకున్నారు. దాని గురించి నేను బాధ్యత కాదు. మీరు కావాలంటే అప్పుడు రికార్డు కూడా తినండి. నేను ఏది చెప్పినాడో దానికి నేనైతే ఎప్పటికీ కట్టుబడే ఉంటా. దీంట్లో ఎలాంటిది లేదు. నన్ను జిల్లా బహిష్కరణ చేసేకి ఆయన ఏమన్నా అధికారి కాదు, లేకపోతే ఈ రాష్ట్రానికి సీఎం కూడా కాదు. ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ కౌన్సిలర్. ఎస్పీ గారికి ఏం కంప్లైంట్ చేశారు సార్? నేను కంప్లైంట్ చేయడం కాదు, జిల్లాలో పరిస్థితులు ఇట్లున్నాయని విన్నవించడం జరిగింది. అంటే సెక్యూరిటీ కోసం ఒకటి పోయినా కాబట్టి సెక్యూరిటీ కోసం తీసుకొచ్చి ఇడిచిపెట్టిపోయినారు. ప్రోగట్ ఏమన్నా చేస్తాడేమో అని వాళ్ళు ఆలోచన తెచ్చి నన్ను ఇడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు, అంతే తప్ప. దాంట్లో భాగంగానే నేను ఎస్పీ గారిని కలిసి నాకు ఉండేటువంటి సాధక బాధకాలు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎక్కడన్నా కానీ జరుగుతున్నటువంటి దానిలో పైన నేను ఆయనకు చెప్పి ఆయన కూడా న్యాయం చేస్తామని చెప్పాడు. మేము దాన్ని విని వచ్చేసి. మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? ప్రజాస్వామ్యంలో అందరూ బాగుండాలని కోరుకుంటాను. తాడిపత్రి వెళ్ళడం, హైకోర్టు ఉత్తర్వును బేఖాతరు చేయడం కదా ఈరోజు మీరు వెళ్ళడం. నేను స్కూటీ లేనికి పోయినా. హైకోర్టు ఆర్డర్లో ఉండేది ఏమంటే స్కూటీస్ ఇచ్చిన తర్వాత 15 రోజులు తాడిపత్రికి పోకూడదు అనేది ఉంది. కాబట్టి స్కూటీలు వాళ్ళు అనుమతి ఇవ్వకుంటే నేను పోయి అక్కడ పోయి స్కూటీలు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్లను మంత్రి కొల్లు రవీంద్ర అప్రమత్తం చేశారు. తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లు డీకే బాలాజీ సృజనతో ఫోన్లో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇటు ఎన్టీఆర్ జిల్లా కానీ ఇటు కృష్ణా జిల్లాలో కానీ వర్ష శాతం దాదాపు 33, 34, 50 లోపు నమోదైందని చెప్తున్నారు ఈ 2 రోజులుగా. ఎక్కడ కూడా పెద్ద ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే ఎక్కడ లేదు. అయినా కూడా ఇంకా వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇంకా అగ్రికల్చర్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా పూర్తిగా అక్కడ సీడ్ వేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కడైనా డ్యామేజెస్ అయితే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆల్టర్నేట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. హౌసెస్ కానీ ఏదన్నా వాడికి కావాల్సినటువంటి రేషన్ కానీ పునరావాస కేంద్రాలు కానీ ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఎవరు కూడా మరి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సీజనల్ డిసీజ్ వచ్చేదానికి అవకాశం వస్తుంది. దానికోసం మరి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా శానిటేషన్ మెయింటెనెన్స్లో కూడా చాలా అప్రమత్తంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత అస్తవ్యస్తం. కొన్ని విలేజెస్లో అయితే వాటర్ ఫ్లో లేదు, బయటకు పోట్ల, ఇళ్ల మధ్య కూడా నీళ్ళు నిలబడే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా మేము అధికారులందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. దానికి ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా సమీక్ష చేశాం. వాళ్ళు కూడా కొంత ఇన్పుట్ ఇచ్చారు. ఇంకా ప్రజల నుంచి కూడా దీనికి కావాల్సినటువంటి అన్ని విషయాలు మరి ముఖ్యంగా ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడటం వల్ల వరదలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి మరి కృష్ణానదిలో కూడా ఆల్రెడీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా ఈవినింగ్ ఇంకా ఇన్ఫ్లో పెరిగేదానికి అవకాశం ఉంది. దాన్ని అవసరమైతే కిందకి కృష్ణానదిలోకి సముద్రంలోకి వదిలేదానికి అవకాశం ఉండదు. కాబట్టి కింద ఉన్నటువంటి విలేజెస్ను కూడా అప్రమత్తం చేయమని అధికారులతో కూడా చెప్పడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా
అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నంలో గండిపోచమ్మ ఆలయానికి గోదావరి వరద నీరు చేరింది. దీంతో ఇప్పటికే దర్శనాలను నిలిపివేశారు. గుడి ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్స్యకారులు గోదావరిలోకి చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి నీటి ఉధృతి పెరిగి బాగా పెరగడం జరిగింది. దాని నిమిత్తం ఈ దేవీపట్నం మండలం గండిపోచమ్మ గుడి దగ్గర టెంపుల్ కూడా మునిగిపోవడం జరిగింది. కాబట్టి భక్తులు యాత్రికులు కూడా సదరు విషయాన్ని గమనించి ఎవరు కూడా రావద్దని చెప్పి పోలీసు వారి తరఫున నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎవరు వేటకి వెళ్ళొద్దని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ గండిపోచమ్మ గుడి దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందితో ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నారా భువనేశ్వరి కుప్పం పర్యటన ఖరారైంది. ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తారు. నియోజకవర్గం ప్రజలను భువనేశ్వరి నేరుగా కలుసుకుంటారు. నియోజకవర్గంలోని 4 మండలాల్లో కృతజ్ఞతల సభలను నిర్వహిస్తారు. భారీ మెజారిటీ సాధించిన బూతులలోని మహిళలకు ఆమె కుట్టు మిషన్లను అందజేయనున్నారు. పర్యటనకి భువనేశ్వర్ గారు రాబోతున్నారు. ఈ నెల 23, 24, 25, 26 ఈ 4 తారీఖుల్లో భువనేశ్వర్ గారు కుప్పంలో పర్యటించనున్నారు. దాంట్లో భాగంగా 23వ తారీఖు 12:15 ఇక్కడ కమ్మగుట్లపల్లి దగ్గర మేడం గారిని రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగి మేడం గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. తర్వాత కమ్మగొట్లపల్లిలో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి అక్కడ వాళ్ళకు కావాల్సిన అవసరాలు తెచ్చడం కోసం ఉమెన్ తోటి అక్కడ మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. తర్వాత కంచి బందారపల్లి రావటం, అక్కడ కూడా ఉమెన్ తోటి ఇంటరాక్షను ప్లస్ భువనేశ్వర్ గారు ఏ బూత్ అయితే మెజారిటీ వస్తుందో, కాన్స్టిట్యున్సీలో హయ్యెస్ట్ మెజారిటీ వస్తుందో ఆ బూత్ని దత్తత తీసుకుంటానని చెప్పిన సెలక్షన్ ముందు చెప్పడం జరిగింది. అయితే 2 అంశాల్లో 2 బూత్లు మనకి 2 గ్రామాలు మెజారిటీ రావడం జరిగింది. మేడం గారికి ఆ విషయం తెలియజేస్తే ఇబ్బంది ఏం లేదు, 2 గ్రామాలను కూడా నేను దత్తత తీసుకుంటానని చెప్పనేసి చెప్పడం జరిగింది. ఆవిడ మంచి మనసుకి మేమందరం కుప్పం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కంచి బందార్లపల్లి గ్రామాన్ని మేడం గారు దత్తత తీసుకునే కార్యక్రమాన్ని అక్కడ అనౌన్స్ చేయటం, దానికి సంబంధించిన డెవలప్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా మేడం గారు తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత సేమ్ మళ్ళీ గుత్తార్లపల్లికి వస్తారు. గుత్తార్లపల్లిలో కూడా ఉమెన్ తోటి ఇంటరాక్షను, తర్వాత ఉమెన్ ఇంటరాక్షన్ కొత్తపల్లిలో, మళ్ళీ పిఎస్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి వచ్చేసి ఆ రోజు అక్కడ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.